హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తల్లి ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి. ఒక ఎలుగుబంటి తన పిల్లతో పాటు ఆహారం కోసం బయలుదేరింది. అడవి దాటి గ్రామం వైపు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక చెరకు తోట కనిపించింది. తల్లి పిల్ల లోపలికి ప్రవేశించి కడుపు నిండా చెరకు గడలు తిన్నాయి. ఇవి భలే రుచిగా ఉన్నాయమ్మా, కొన్నింటికి తీసుకువెళ్దామా అని ఆశగా అడిగింది పిల్ల ఎలుగు. ముచ్చట పడుతున్న బిడ్డ కోరికను కాదనలేక కొన్ని చెరకు గడలను మోపుగా కట్టి తలపై పెట్టుకుంది తల్లి ఎలుగు. తర్వాత రెండూ తిరుగుముఖం పట్టాయి. అడవిని చేరాక దారిలో వాటికి కోతి కనిపించింది. చెరకు గడలను చూసిన దానికి నోరూరింది. ఎలుగుబంటి మామ, నాకొక ముక్క పెట్టవా అని అడిగింది. ఆశ దోశ అప్పడం వడ అంటూ కోతిని వెక్కిరించింది పిల్ల ఎలుగు. దీంతో కోతి చిన్నబుచ్చుకుంది. అది చూసిన తల్లి ఎలుగుబంటి కలుగజేసుకుని, ఏమీ అనుకోకు చిన్నపిల్ల కదా అంటూ తల మీద ఉన్న మోపులో నుంచి ఒక చెరుకుగడ తీసి ఇచ్చింది. తన మాట చెల్లకపోవటంతో పిల్ల ఏనుగు ముఖం మాడిపోయింది. కోతికి చాలా ఆనందం కలిగింది. చెరుకుగడ తీసుకొని హాయిగా తినే పనిలో పడింది. తర్వాత కొద్ది దూరం నడిచాక వాటికి ఒక గున్న ఏనుగు కనిపించింది. గబా గబా అడుగులు వేసుకుంటూ తమ వైపు రావటం చూసి, అమ్మా, నువ్వు ఆ ఏనుగు అడిగితే చెరుగ్గడలు ఇవ్వొద్దు అని మూతి తిప్పుతూ అంది పిల్ల ఏనుగు. నీ ఆలోచన తప్పు. సహాయం ఎప్పుడూ వృధా కాదు. నోరు విడిచి అడిగినప్పుడు మనకు ఉన్న దాంట్లో కొద్దో గొప్పో ఇవ్వటం ప్రతి జీవికి ఉండాల్సిన కనీస ధర్మం. ఈ ప్రకృతి మనకు అడగకుండానే అన్నీ ఇస్తుంది. ఈ విషయం తెలుసుకో అంది తల్లి ఎలుగు. ఆ సంగతి నాకు అనవసరం. ముందు మనం, ఆ తర్వాతే అందరం అని మొండిగా వాదించింది పిల్ల ఏనుగు. అనుకున్నట్లుగానే ఏనుగు కూడా చెరుకుగడ కావాలని అడిగింది. తల్లి ఏనుగు మరో ఆలోచన చేయకుండా ఏనుగు నోటికి చెరకుగడ అందించింది. దాంతో, అమ్మా, నేనేం చెప్పాను నీకు? నాకది నచ్చటం లేదు అంటూ బొంగమూతి పెట్టుకుంది పిల్ల ఎలుగు. ఇంకా చెరుకుగడలు తల్లి దగ్గరే ఉంటే ఇలాగే చేస్తుందని ఊహించి బలవంతంగా తీసుకొని తాను మోయటం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక ఈగల దండు చెరుకుగడపై వాలుతూ పిల్లుగ ఎలుగుబంటి చుట్టూ తిరగటం ప్రారంభించాయి. దానికి అది అసౌకర్యంగా అనిపించింది. కోపం ముంచుకొచ్చింది. ఈగల్లారా, నాకు తిక్కలేస్తే మీ డొక్క చించి డోలు కట్టగలను, వెళతారా లేదా అని చిందులేసింది. మాకో చెరుకుగడ పడేస్తే నీ వెంట పడము అంది అందులో ఒక ఈగ. అబ్బా, మీకిస్తే మాకేంటి లాభం అని ఆ మూతి విరిచింది పిల్ల ఏనుగు. నీ తల మీద ఉన్న బరువు కొద్దిగా తగ్గుతుంది అని గడుసుగా అంది అందులో ఒక ఈగ. చాలు చాలు అంటూ కదలబోయింది పిల్ల ఎలుగుబంటి. తల్లి ఎలుగుబంటి మాత్రం పిల్ల ఎలుగుని ఆపి, ఇంతవరకు చెరుకు తోటలో చాలినన్ని చెరుకుగడలు తిన్నాం కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకటి ఇవ్వటంలో తప్పు లేదు. ఉన్న ఆ రెండిట్లో ఒకటి ఇస్తే మిగిలింది ఎవ్వరికి ఇవ్వను అని మాటిచ్చింది. అమ్మా, నువ్వు ఎప్పుడు ఉన్న దాంట్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలనే సలహా ఇస్తూ ఉంటావు. ఏనుగుకు, కోతికి కూడా ఊరికనే ఇచ్చావు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం ఒకటే అని నువ్వే చెబుతూ ఉంటావు అని నిష్ఠూరంగా మాట్లాడింది పిల్ల ఎలుగు. ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వాలి, అది సహాయం చేసే గుణం. తక్కువ ఉన్నప్పుడు ఆలోచన చేయాలి, అది బతుకుపాఠం అని హితబోధ చేసింది. ఒక చెరుకుగడను ముక్కలుగా విరిచి కింద పడేసింది తల్లి ఎలుగు. దాంతో ఆ ఈగలు సంతోషంతో కృతజ్ఞతలు చెప్పాయి. అలిగిన పిల్ల ఎలుగుబంటి ఉన్న ఒక్క చెరుకుగడను తల్లి దగ్గరే పడేసి వడిగా అడుగులేస్తూ దూరంగా వెళ్ళిపోయింది. ఏరు దాటి అవతలు ఒడ్డుకు వెళ్ళి తల్లిని కంగారు పెట్టాలి అనుకుంది. అంతే, ఒక్క ఉదుటున ఏట్లోకి దూకి అలా కొద్ది దూరం వెళ్ళిందో లేదో ఊబిలోకి చిక్కుకుపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యింది. భయంతో రక్షించండి, రక్షించండి అంటూ కేకలు వేయసాగింది. అది చూసిన తల్లు ఎలుగుబంటి ఆందోళనలో ఏం చేయాలో తోచక గగ్గోలు పెట్టసాగింది. ఆ అరుపులు విందారగిస్తున్న ఈగల చెవిన పడ్డాయి. అయ్యో పాపం అనుకున్నాయి. అందులో ఉన్న గడుసు ఈగ ఆలోచనలో పడింది. పొందిన మేలు మర్చిపోకూడదు అనుకుని చెరుకుగడలు తీసుకున్న కోతి, ఏనుగుకి
సంగతి కొద్దిసేపటి క్రితం వినటం గుర్తుకొచ్చింది. వాటిని వెతుక్కుంటూ ఎగిరింది. కాస్త దూరంలో తీరుబడిగా కూర్చుని చెరుకుగడ తింటున్న కోతి కనిపించింది. హమ్మయ్య అనుకుని కోతితో ఊబిలో పిల్ల ఎలుగు చిక్కుకున్న విషయం చెప్పింది. కోతి వెంటనే ఏటి దగ్గరికి వెళ్ళి చెట్లకున్న చిన్న చిన్న రెమ్మలను విరిచి పిల్ల ఎలుగుబంటికి చిక్కుకున్న తోట విసరసాగింది. ఆ ఈగ మళ్ళీ ఏనుగు దగ్గరకు వెళ్ళి దానికి విషయం తెలియజేసింది. ఏనుగు పరుగు పరుగున అక్కడకు చేరింది. నీటి ఒడుపుగు దిగి పిల్ల ఎలుగుబంటి తన తొండాన్ని అందించింది. దాని సహాయంతో కొద్దిసేపటికి పిల్ల ఏనుగు బయటపడింది. ఇతరులకు మనం సహాయం చేస్తే ఏదో ఒక రూపం మళ్ళీ మనకు తిరిగి అందుతుంది అని అప్పుడు పిల్ల ఏనుగుకు అర్థమైంది. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి, మర్చిపోతారు.